ప్లేబ్యాక్ మూవీ టీజర్ చూసాను. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎప్పుడు ఈ కాన్సెప్ట్ రాలేదు. ఏంటి కొంచెం దాని గురించి ఏమన్నా రివీల్ చేయకుండా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే కొంచెం ఫిజిక్స్ పాఠాలు చెప్పేవాడు కదా, అది ఇప్పుడు ఎక్కడో బుర్రలో ఉండి. అంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వరల్డ్ వైడ్గా చాలా వచ్చాయి, ఇండియాలో రాలేదు. అయితే ఇండియాలో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా వచ్చి గుర్తు 1-2 వచ్చి ఉంటాయి. అది నేను తీసుకున్న స్టోరీ అయితే రాలా. అంటే బేసికల్గా ఏంటంటే ఒక అమ్మాయి 1993లో ఉంది, వీడు 2019లో ఉన్నాడు. ఆ అమ్మాయికి ఏదో పని ఉండి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. రింగ్ అవుతుంటే ఎవరో ఎత్తే హలో అన్నారు. సరే ఇద్దరి మధ్య చిన్న ఫ్రెండ్షిప్ ఏదో డెవలప్ అవుతూ ఉంది. కొంతకాలం పోయిందో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి 93లో ఉంది, 2019లో ఉన్నాడు అని. సో అలా ఉండడం వల్ల ఏం జరిగింది అన్నది సినిమా కథ. ఈ కైండ్ ఆఫ్ చాలా వచ్చాయి వరల్డ్ వైడ్గా. అయితే అంటే సెంట్రల్ పాయింట్ ఇది. అయితే మిగతా వరల్డ్ వైడ్గా వచ్చిన మూవీస్కి ఈ మూవీకి ఎంత తేడా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ టైం మెషిన్ మీద మనకు బాగా తెలిసిన సినిమాలు 2 ఉన్నాయి, ఆదిత్య 36 24 ఒకటి. ఈ రెండింటికి ఎంత తేడా ఉంటుంది? అంత తేడా ఉంటుంది అనమాట. సో సెంట్రల్ పాయింట్ ఏంటంటే 2 టైం లైన్స్ ఉన్న వాళ్ళు కలిసి మాట్లాడడం అనేది. అది పాయింట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజంగా. ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి మీకు? ఫిజిక్స్ ఉంది కదా అందుకని. అంటే మనకు తెలిసినా తెలియపోయినా మన బ్రెయిన్లో ఎప్పుడు అంటే ఒక మామూలు ప్రేక్షకుడికి కూడా టైం అనేది చాలా ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. ఎంత ఫ్యాసినేటింగ్ అంటే సడన్గా ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఆలోచిస్తూ 20 years క్రితం మనం అలా చేయకుండా ఉండుంటే బాగుండేదేమో అని అనిపించడం, లేదా 20 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం తన పరిచయంలో ఎవరో గుర్తుకు రావడం, ఫ్యూచర్లో ఎలా ఉంటే బాగుంటుంది అనుకోవడం. అంటే టైం గురించి ఆలోచించకుండా ఏ మనిషి ఉండడం. సో ఆ టైం చేంజ్ అయితే బాగుంటుంది, లేదా నేను చేంజ్ చేయగలిగితే బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అందుకే చూడండి, ఇప్పుడు కూడా మీ టైం వేస్ట్ అనగానే మీకు జాన్తో సంబంధం లేదు, ఇంట్రెస్టింగ్ చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఇట్స్ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ అంతే టైం అనేది.